హాయ్. మంచికి పోయి చెడు ఎదురవుతుంది అంటే ఎవరికైనా మంచి చెప్పినామనుకోండి మనకి చెడు అవుతుంది కదా. అలా మీరు మాట వినే ఉంటారు. ఇప్పుడు ఒక కోడి ఎలా బలైపోయిందో మీకు చెప్తాను చూడండి. కోడి అనేది అన్ని జీవుల కంటే మొదటగా చంపబడే జీవి ఏది అంటే కోడి. ఎందుకంటే అది ప్రపంచాన్ని మేలుకొల్పాలా అని తెల్లారితో కూస్తూ ఉంటుంది కదా, కాబట్టి అదే మొదటగా చంపబడుతుంది. కాబట్టి జనాలు కూడా మంచోళ్ళు ఏదో వాళ్ళకి సాయం చేద్దాం ఏదో మాటలో ఏదో చెప్తారనుకోండి, అది చెప్పి ఏమైపోతారంటే వాళ్ళ నిష్ఠూరం అయిపోయి వాళ్ళ చెడ్డ అయిపోయి వాళ్ళ ప్రాణాలకు ముప్పు తీసేసుకుంటారనమాట. అవి ఎలా అంటే ఒక అతను ఒక్కొక్కరిని పెట్టుకొని సాకుతూ ఉంటారు అనమాట. ఆ కుక్కతో పాటు ఒక కోడి కూడా ఉంది. అవి రెండు చాలా ఫ్రెండ్స్ ఇదిగా ఉన్నాయన్నమాట, కుక్క కోడి. కొన్ని రోజుల తర్వాత ఒక 20 రోజులుగా ఆ కుక్క అనేది లేయలేకపోతూ ఉంది. ఆ లేయలేకపోతా ఉంటే సరే ఆ కుక్కని తీసుకొని డాక్టర్ దగ్గర, పశువుల డాక్టర్ దగ్గర తీసుకెళ్తాడనమాట. ఈ మరి 20 రోజులు అయింది సార్, ఈ కుక్క లేయలేకపోతూ ఉంది అనేసి చెప్తే సరే డాక్టర్ ఒక ఇంజెక్షన్ వేసి పంపిస్తే 2 days చూడండి, లేకపోతే ఏం చేయలేము అని చెప్తాడంట ఆ డాక్టర్. అప్పుడు సరే అనేసి ఆ కుక్క తీసుకొని ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మతో చెప్తాడంట. అమ్మ మరి డాక్టర్ ఇలా చెప్పిన 2 days తర్వాత కష్టము అని చెప్పినాడు అనేసి వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటారన్నమాట. లేకపోతే చూద్దాంరా, లేకపోతే ఏదన్నా పాయిజన్ ఏదైనా పెట్టి చంపేస్తాము, పాపం దాన్ని ఎందుకు కష్టం అనేసి వాళ్ళు అమ్మ కొడుకులు అలా మాట్లాడుకుంటూ ఉంటారంట. మాట్లాడుకుంటూ ఉంటే అది కోడి వినేస్తుంది. కోడి విని పోయి కుక్క దగ్గర పోయి చెప్తుందనమాట, లే పైకి, ఎందుకు నువ్వు ఇలా ఉన్నావు, నీ వల్ల అవుతుంది లే అనేసి ఫోర్స్ చేస్తుందంట. ఏమని అంటే, నువ్వు నీ వల్ల అవుతుంది, లేకపోతే నువ్వు లేకపోతే నిన్ను వాళ్ళు పాయిజన్ పెట్టి చంపేస్తారు, కాబట్టి నువ్వు లేయాలా, నీ వల్ల అవుతుందని ఫోర్స్ చేస్తుంది ఆ కోడి. ఆ మాటలు విన కుక్క లేచి ప్రయత్నం చేసి ఎలాగో అలాగా ఒంట్లో శక్తిని తెచ్చుకొని లేస్తుందన్నమాట పైకి. అప్పుడు ఆ కుక్కని వాళ్ళు చూస్తారనమాట, సంతోషపడతారు. సంతోషపడిసి వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్తారనమాట, నా కుక్క లేచిందిరా, బాగానే ఉంది ఇప్పుడు అనేసి ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారనమాట. ఈరోజు మందు పార్టీ చేసుకుందాం మనము అనేసి, కుక్క బాగుంది హ్యాపీగా అనేసి రండిరా అనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి ఫోన్ చేస్తారనమాట. మందు మాత్రం తిండిరా, వచ్చేటప్పుడు మా ఇంట్లోనే కోడి ఉండదు, చికెన్ బిర్యానీ చేసేద్దాం, వండుకుందాము అనేసి చెప్తారంట. చూసినారా, అలా అన్నమాట. చూసినారా, మంచికి పోయి చెడు అని అలా.